'అనగనగా ఒక రాజు' మూవీ రివ్యూలోకెళ్ళే ముందు అదొక చిన్న రిక్వెస్ట్ వీడియో ఇస్తే లైక్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇక లేట్ చేయకుండా రివ్యూలోకైతే వెళ్ళిపోదాం. మూవీకి చాలా గ్యాప్ తీసుకుంటున్నాయి. 'నవీన్ పోలిశెట్టి' వరుస హిట్ కొట్టి ఫామ్‌లో ఉండడం. తన లాస్ట్ మూవీ 'మిస్టర్ పోలిశెట్టి' నాకు చాలా ఇష్టం. సో, నేనైతే ఎంజాయ్ చేశా. తన నుంచి ఎక్స్‌పెక్ట్ చేసే ఈ కామెడీ ఎక్స్‌పెక్ట్ చేసిన కామెడీ ఉందా లేదా? 'నవీన్ పోలిశెట్టి'కి హిట్ పడిందా లేదా తెలుసుకుందాం. కథ విషయానికొస్తే మన రాజు అలియాస్ 'నవీన్ పోలిశెట్టి' డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. సో, అప్పుడు ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. తర్వాత ఏం జరిగింది? ఆ ట్విస్ట్ ఏంటి అనేది కథ. నేనైతే 'నవీన్ పోలిశెట్టి' మూవీస్‌లో ఉండే అదే కామెడీ జోన్‌లో చూపించారు. మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే చాలా నచ్చింది. 'పోలిశెట్టి' వన్ మ్యాన్ షో. సో, సినిమా ఎండ్ అయ్యే వరకు తన భుజాల మీద మోసాడు మూవీ అంతా. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే ఇంటర్వల్ ట్విస్ట్ అయితే చాలా నచ్చింది నాకు. ఫస్ట్ ఈజ్ గుడ్ అనేది అయితే ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఇంకా కామెడీగా ఉంటే బాగుండనిపించింది. సో, అందరూ హైలైట్ అవుతారు. పెర్ఫార్మన్స్ అయితే 'నవీన్ పోలిశెట్టి' బట్ హీరోయిన్ పెర్ఫార్మన్స్ కూడా చాలా బాగుంది ఈ సినిమాలో 'మీనాక్షి చౌదరి'. సో, తనైతే బెస్ట్ ఇచ్చింది. మిగతా వాళ్ళందరూ 'రావు రమేష్', 'చమ్మక్ చంద్ర' సో, ఇలా ఎవరికారు డీసెంట్ అయితే ఇచ్చారు. ఇక సాంగ్స్ విషయానికొస్తే హీరోయిన్స్ కూడా సోషల్‌గా ఉన్న సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. 'ఎక్కడ నీయే' సాంగ్ అదొక వైబ్‌లోకైతే తీసుకెళ్ళిపోయింది. నేనైతే ఒక మంచి మూవీ చూసిన ఫీలింగ్‌తోనే బయటకొచ్చా. ఇంక 'బుల్లిరాజు' క్యారెక్టర్ అయితే మూవీలో ఒక సడన్ సర్ప్రైజ్ అని చెప్పొచ్చు. ఓవరాల్‌గా మూవీ ఎలా ఉందో చూడొచ్చా అంటే ఖచ్చితంగా థియేటర్‌లో చూసే విధంగానే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్‌తో 'మనశంకర వరప్రసాద్' గారు ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది. సెకండ్ ప్లేస్‌లో ఈ మూవీ. థర్డ్ ప్లేస్‌లో 'భర్త మహాశైలకు విజ్ఞప్తి' ఈ మూవీ ఉంటుంది. సో, నేనైతే సెకండ్ ప్లేస్‌లో పెట్టా దీన్ని. సో, ఓవరాల్‌గా దీనికి మన రేటింగ్ వచ్చి 3.5. మళ్ళీ 'నవీన్ పోలిశెట్టి' మూవీ మళ్ళీ ఎప్పుడొస్తదో. సో, తనన్నట్టుగా సినిమా లేట్ అయినా ఒక బెస్ట్ మూవీతోనే వచ్చాడు. సో, ఈ సంక్రాంతికి ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సో, దట్స్ ద రివ్యూ. మీరు మూవీ చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. మూవీ రివ్యూ కావాలి కామెంట్ చేయండి.